అన్సాల్వ్డ్ మిస్టరీస్ కేస్ నెంబర్ 2 ఎలిసా ల్యామ్ డెత్ మిస్టరీ. ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఒక విభిన్నమైన గందరగోళమైన కేస్ ఎలిసా ల్యామ్ డెత్. ఆమె మరణం 2013లో జరిగింది. కానీ ఈ కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది. మరి ఈ కేసు వెనుక ఉండే వాస్తవాలు ఏమిటి? ఎలిసా ల్యామ్ ఒక 21 సంవత్సరాల కెనడియన్ స్టూడెంట్. ఆమెకు మానసిక ఆరోగ్య సమస్యలున్నాయని తన కుటుంబం చెప్పింది. 2013లో ఆమె తన హాలిడే ట్రిప్లో భాగంగా అమెరికాకు వెళ్ళింది. ఆమె చివరిసారి కనిపించింది లాస్ ఏంజల్స్లోని సిసిల్ హోటల్లో. అప్పటికే ఈ హోటల్ చాలా కలవరపరిచే చరిత్రను కలిగి ఉంది. దీనికి చాలామంది సీరియల్ కిల్లర్, అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలతో సంబంధం కలిగి ఉంది. ఈ ఎలిసా ల్యామ్ కేసును ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది ఒక సీసీటీవీ ఫుటేజ్. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోవడానికి ముందు రికార్డ్ చేయబడింది. ఆమె ఎలివేటర్లో చాలా అసహజంగా ప్రవర్తిస్తుంది. బటన్లను ప్రెస్ చేస్తూ దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, ఏదో చేతులతో ఏవో సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. కానీ దాని అర్థం ఏమిటి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఫిబ్రవరి 19, 2013న ఎలిసా ల్యామ్ బాడీ హోటల్ రూఫ్ టాప్ పై ఉన్న వాటర్ ట్యాంక్లో దొరికింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె అక్కడికి ఎలా వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారి చాలా క్లిష్టమైనది. పైగా దాని చుట్టూ లాక్లు ఉండేవి. మరి ఆమె ఎలా వెళ్ళింది? ఇది ఆత్మహత్య లేక హత్య అనేది మాత్రం తెలియదు. ఎలిసా మరణంపై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఆత్మల హస్తముందని, మరికొందరు ఆమె మానసిక ఆరోగ్య సమస్యల వలన ఇది జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు ఇది ఒక ఆత్మహత్యని తేల్చి చెప్పారు. కానీ ఎవరు చేశారు అనేది మాత్రం చెప్పలేకపోయారు. ఎలిసా ల్యామ్ మరణం ఎప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోతుందా? లేక దాని వెనుక వాస్తవాలు ఒక రోజు వెలుగులోకి వస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి అనేది కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ మిస్టరీల కోసం తెలుగు నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక అన్సాల్వ్డ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.